ఇవాల్టి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు మళ్లించబడుతున్నాయి. ఇవాల్టి నుంచే ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి కార్యక్రమం మొదలుపెట్టారు. నిన్న ఎంపిక చేసినటువంటి 606 గ్రామాల రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లోనే ఈ రైతు భరోసా నిధులు జమ చేయబోతున్నారు. అలాగే 3-4 రోజుల్లో దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం కూడా పూర్తవబోతోంది. ఇవాల్టి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు వెళ్లబోతున్నాయి. ఎంపిక చేసినటువంటి 606 గ్రామాల నుంచి ఎంపిక చేసిన రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా నిధులు జమ చేయబోతోంది ప్రభుత్వం. కొన్ని చోట్ల లబ్ధిదారులు సాగుకు యోగ్యం కానిటువంటి భూములకు సంబంధించి అనర్హులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే పక్కన పెట్టడం జరిగింది. ఎవరైతే అర్హులుంటారో వాళ్ళకి ఖచ్చితంగా నిధులు జమ చేయబడతాయంటూ ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. ఈ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి 2-3 రోజుల్లో మొత్తంగా ఈ కార్యక్రమం అంతా పూర్తి కాబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 పథకాల అమలుకు సంబంధించి నిన్న 606 గ్రామాలని ఎంపిక చేశారు. ఆ గ్రామాల్లో రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా ఇలాంటి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ అన్నింటినీ కూడా ప్రారంభించారు. ఏవైతే 606 గ్రామాలు ఉన్నాయో 606 గ్రామాల్లో 1 ఎకరం ఉన్నటువంటి రైతుల నుంచి పరిధి లిమిట్ సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఎంత ఉందో అంత రైతులకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు ఇవాళ ప్రభుత్వం వేయబోతుంది. ఇక మిగిలిన రైతులకు సంబంధించి మిగిలిన గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల వ్యవహారం విషయంలో మాత్రం ఆయా గ్రామ సభలో వచ్చినటువంటి దరఖాస్తులకు అనుగుణంగా వచ్చినటువంటి వాటన్నింటినీ కూడా 2-3 రోజుల్లో వీటన్నింటినీ క్లియర్ చేయబోతుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రైతుల ఖాతాలోకి నిధులు పడబోతున్నాయి. గత ప్రభుత్వంలో మొదటి రోజు ఎకరం ఉన్నటువంటి రైతులకు, తర్వాత 2వ రోజు 2 ఎకరాలు ఇట్లా ప్రాసెస్ ఉండేది. అయితే ఈ రోజు మాత్రం ఎంపిక చేసినటువంటి 606 గ్రామాల్లో రైతుల ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో నిధులు, రైతు భరోసా నిధులు పడబోతున్నాయి. మిగతా గ్రామాలకు సంబంధించి 2-3 రోజుల ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా క్లియర్ చేసిన తర్వాతనే వేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.